వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. ఉత్తరప్రదేశ్లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. 2 రోజుల పాటు వారణాసిలో వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. దీనిలో భాగంగా సోమవారం ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రమైన సర్వవేద్ మహామందిర్ని ప్రారంభించారు. ఒకేసారి 20,000 మంది ధ్యానం చేసుకునేందుకు వీలుగా దీన్ని నిర్మించడం జరిగింది. ఇదే సమయంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత మధ్యాహ్నం వారణాసి ఢిల్లీ మధ్య 2వ వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఇదిలా ఉంటే వారణాసిలో తన పర్యటనలో సాధారణ మహిళకు ప్రధాని మోదీ బంపర్ ఆఫర్ని ఇచ్చారు. విషయంలోనికి వెళ్తే స్వయం సహాయక సంఘాలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఓ మహిళ అనర్గళంగా మాట్లాడిన విధానానికి మోదీ ముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా ఆమె స్పీచ్ ఇచ్చిన అనంతరం, మీరు అద్భుతంగా మాట్లాడుతున్నారు, ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన ఎప్పుడూ చేయలేదా అని ప్రశ్నించడం జరిగింది. అనంతరం, నేను అవకాశం ఇస్తా, ఎన్నికల్లో పోటీ చేయండి అని బంపర్ ఆఫర్ ఇచ్చారు. అయితే ఆ మహిళ ప్రస్తుతానికి తనకి అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేసింది.